హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్వితి కిచెన్. ఎయిర్ ఫ్రైయర్లో మీరు బేబీ పొటాటోస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈవినింగ్ స్నాక్కి ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. దీనికి కావలసిన పదార్థాలు: బేబీ పొటాటోస్ ½ kg, ఆనియన్ సాల్ట్ సగం స్పూన్, ఆరిగానో లీవ్స్ సగం స్పూన్, మిరియాల పొడి సగం స్పూన్, జింజర్ పౌడర్ సగం స్పూన్, అల్లం పౌడర్, గార్లిక్ పౌడర్ సగం స్పూన్, ఎల్లిపాయ, ఇటాలియన్ సీజనింగ్ సగం స్పూన్, గరం మసాలా సగం స్పూన్, పసుపు సగం స్పూన్. దీనికోసం పొటాటోస్ని సగంగా కట్ చేయాలి. వేసిన ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని కారం 1 స్పూను, ఆనియన్ సాల్ట్ సగం స్పూన్, ఇటాలియన్ సీజన్ సగం స్పూన్, గార్లిక్ పౌడర్ సగం స్పూన్, మిరియాల పొడి సగం స్పూన్, జింజర్ పౌడర్ సగం స్పూన్, ఒరిగానో సీజనింగ్ సగం స్పూన్, గరం మసాలా సగం స్పూన్, పసుపు సగం స్పూన్, ఆలివ్ ఆయిల్ లేక వెజిటేబుల్ ఆయిల్ స్ప్రే చేయాలి, లేకపోతే 1 స్పూను కలిపి మంచిగా మిక్స్ చేయాలి. ఇలా ఈ ఆలు మిశ్రమాన్ని ఎయిర్ ఫ్రైయర్లోకి వేయాలి. ఎయిర్ ఫ్రైయర్లో 360 సెంటీగ్రేడ్లలో 20 నిమిషాల పాటు ఉడికించాలి. మొదటి 10 నిమిషాలు ఎయిర్ ఫ్రై మోడ్లో ఉండాలి. తర్వాత 10 నిమిషాలు మ్యాక్స్ క్రిస్పీ మోడ్లో ఉండాలి. అలా అయితే ఆలు మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మ్యాక్స్ క్రిస్పీలో ఉడికించాలి. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి ఉడికించాలి. అంతే, బేబీ పొటాటోస్ ఈవినింగ్ స్నాక్కి రెడీ. ఒకసారి కట్ చేసి చూద్దాము. ఎంతో రుచిగా ఉండే బేబీ పొటాటోస్ ఈవినింగ్ స్నాక్కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు సర్వింగ్లోకి వెళ్దాము. టేస్టీ అండ్ స్నాక్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.